హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రైతులందరికీ కూడా రూ. 10 శుభవార్త రావడం జరిగింది. సో పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించి డేట్ కన్ఫర్మ్ కావడం జరిగింది. మరో 2 రోజుల్లోనే మనకు పీఎం కిసాన్ నిధులు పడబోతున్నాయి. ఈ డబ్బులు రావాలంటే రైతులందరికీ ఈ కార్డు ఉండాలి. ఈ కార్డు ఉన్నవారికి మాత్రమే డబ్బులు రావడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు 18 విడతలు విడుదల చేయడం జరిగింది. మన ఖాతాల్లోకి రావడం జరిగింది. సో ఇప్పుడు 19వ విడత డబ్బులను ఈ ఫిబ్రవరి 24వ తేదీన విడుదల చేయబోతున్నారు. సో ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు, ఎవరి ఖాతాలో ఈ డబ్బులు చేరబోతున్నాయి, ఆ కార్డు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు 18 విడతలుగా రైతుల ఖాతాల్లో చేరడం జరిగింది. సో తాజాగా మనకు 19వ విడతకు సంబంధించి డేట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూసుకుంటే ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడంటే అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ రావడం జరిగింది. సో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత నిధులను ప్రధాని మోదీ ఈ నెల ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. ఆ రోజున బీహార్లో పలు వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సో అదే సమయంలో పీఎం కిసాన్ నిధులను కూడా రిలీజ్ చేస్తారని సమాచారం ఉంది. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో రైతుకు ఏడాదికి 3 విడతల్లో 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు అందిస్తుంది. అలాగే ఈకేవీసీ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారన్నమాట. సో మీరు గనక ఈకేవీసీ ఇంకా చేసుకోకుండా ఈ డబ్బుల కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మీ టైం వేస్ట్ అయినట్లే. మీరు వెంటనే ఈ యొక్క రైతు సేవా కేంద్రాల్లో కానీ సిఎస్సి సెంటర్కు కానీ వెళ్తే అక్కడ మీకు ఈకేవీసీ కంప్లీట్ చేస్తారు. అలాగే మొబైల్లో కూడా ఈకేవీసీ చేసుకోవచ్చు. pmkisan.gov.in అనే వెబ్సైట్లో మీరు ఈకేవీసీ చేసుకోవచ్చు. అలాగే బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే బయోమెట్రిక్ మిషన్ అనేది ఉండాలన్నమాట. లేదా సిఎస్సి సెంటర్లోనే బయోమెట్రిక్ అప్డేట్ కూడా చేసి ఇస్తారు. అలాగే ఒక ప్రత్యేకమైన కార్డు అనేది ఇస్తున్నారన్నమాట. రైతు డిజిటల్ కార్డు అని ఇస్తున్నారు. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవాలి. ఈ కార్డు ఉన్న వారికి మాత్రమే పీఎం కిసాన్ యంత్రసేవ పథకం, పంటల బీమా, అన్నదాత సుఖీభవ, ఎరువులు ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ కార్డుని రైతు సేవా కేంద్రాల్లో కానీ మీ సేవా కేంద్రాల్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అది ఉన్నవారికి మాత్రమే ఈ డబ్బులు రావడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 24వ తేదీన ఈ పీఎం కిసాన్ 19వ విడత మీ ఖాతాల్లో పడతాయి. అన్నీ కంప్లీట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.